హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారండి? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలండి. ఈరోజు నేను కందిపప్పు టమాటా కలిపి పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని కప్పు కందిపప్పు తీసుకున్నాను. నేను చింతపండు బగిలి మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇవి కూడా మనం కందిపప్పు ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. ఓ 15 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఒక వెల్లుల్లిపాయ రెంజలు తీసి పెట్టాను. 2 టమాటాలు కట్ చేసి పెట్టానండి. కొంచెం కొత్తిమీర తీసుకున్నామండి. కడిగేసి ఇవన్నీ కట్ చేసి శుభ్రంగా పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము కందిపప్పు వేపుకోవాలండి. ఇవి కూడా మామిడికాయలు ఉడకబెట్టుకోవాలండి. చింతపండు పులుపులాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మనం ఇప్పుడు చేసుకుందాం. ఇది వేపుకుందాం, ఇది ఉడకబెట్టుకుందాం. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, వేడెక్కింది. నేను పప్పు వేస్తున్నానండి. కొంచెం దోరగా వేపుకోవాలండి కందిపప్పు. అలా అయితే మాత్రం పచ్చడి టేస్ట్ వస్తుంది. మనం ఎంత బాగా వేపుకున్నామో అంత దోరగా టేస్ట్ ఉంటుందండి పచ్చడి. ఇంకోండి పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాం కదా, అందులో వేసేస్తున్నానండి నేను ఈ మామిడికాయ ముక్కలు. గుజ్జులాగా ఉడుకుతుందండి. ఆ మామిడికాయ ముక్కలు ఉడికితే ఇంక ఇదే మనకి చింతపండు బదిలి ఇది వేసుకుంటున్నామండి. మామిడికాయ ముక్కలు ఇలా వేసుకున్న టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చింతపండే వేయాలని ఏం లేదు, మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకోండి పప్పు వేగిపోయిందండి. ఇప్పుడు ఇది మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం. ఇలా దోరగా వేగితే చాలండి. ఇంకోండి ఇప్పుడు నేను వేరే ప్లేట్లో వేసేస్తున్నాను. మళ్ళీ అదే పెనంలో నేను వెండిమిరపకాయలు వేస్తున్నానండి. వెండిమిరపకాయలు కూడా ఇలాగే వేపుకోవాలి. ఆయిల్ అది పొయ్యకూడదండి. ఇలా వేపితే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి. ఇంకోండి ఇలా వేపుకోవాలి. ఇంకోండి ఎండుమిరపకాయలు కూడా వేగిపోయి మళ్ళీ ఇంకో వేరేగా వేసేసుకొని మళ్ళీ వేపుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నానండి. 2 స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. ఈ జీలకర్ర కూడా వేపుకోవాలండి. పచ్చడి అలాగైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోండి జీలకర్ర కూడా వేగిపోయింది, నేను తీసేస్తున్నాను. ఆ కందిపప్పులోనే వేసేస్తున్నానండి జీలకర్ర కూడా. ఇంకోండి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కందిపప్పు. ఇంకోండి అదే కళాయిలో నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను. చూడండి 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఇంకోండి 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేద్దామండి ఇందులో. ఈ 2 నిమిషాలు మగ్గాలండి. మూత పెట్టుకుందాం. ఇంకోండి వేసేసాను కదా, 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇంకో చూడండి మామిడికాయలు ఎలగుడిపోయో చింతపండు గుజ్జులాగా అయిపోయింది కదా. ఇంక ఇది నేను పక్కన చల్లారి పెడతానండి. స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకోండి ఇది 2 నిమిషాలు అన్నాం కదా, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు నేను ఈ కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తున్నానండి. ఇంకోండి ఇప్పుడు ఈ 2 మగ్గాక మనం పచ్చడి మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి మగ్గిపోయే టమాటాలు చూడండి, కొత్తిమీర కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, ఈ మామిడికాయ ముక్కలు కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇంకోండి వేసేసాం కదా, ఇలా కలిపేసుకొని ఇంక ఇది స్టవ్ ఆపేసుకుందాం అండి. ఇది ప్యాన్ కింద చల్లారి పెట్టుకుందాం. ఇది చల్లారి పెట్టుకొని ఇందాక మనం వేపుకున్నాం కదండి, ఆ పప్పులన్నీ మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ మనం జీలకర్ర, ఎండుమిరపకాయలు, కందిపప్పు మిక్సీ పట్టుకుందామండి. నేను ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి. ఫస్ట్ వాటర్ పోతే తొందరగా నలగదు, అందుకని నేను ఇప్పుడు మిక్సీ పడుతున్నాను ఇది. ఇంకోండి పొడి మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. రుచికి సరిపడిన ఉప్పు వేసేసానండి. ఇందులోనే మనము ఇందాక రంజలు తీసి పెట్టాను కదండి, ఈ వెల్లుల్లి కూడా వేసేస్తున్నానండి. వేసేసి ఒకసారి ఇలా తిప్పుకోవాలండి మిక్సీకి. ఇంకో చూడండి ఎంత మెత్తగా నలిగిపోయిందో. ఇది మనము వేడి వేడి అన్నంలో వేసుకున్నా చాలా బాగుంటుందండి. ఈ కందిపప్పుల పొడి ఎండుమిరపకాయలు వేసి జీలకర్ర వేసి పట్టాం కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం ఇడ్లీకైనా చాలా బాగుంటుంది ఈ పొడి. ఇలా చేసుకుంటే మాత్రం చూడండి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కడా లేవు కదా, పొడిగా వచ్చేసింది. ఇలా అయితే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా వేడి వేడి అన్నంలో వేసి ఒక నెయ్యి వేసి కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం వదిలిపోద్ది. చేసుకున్న వాళ్ళు ఇలా కూడా కందిపొడి చేసుకోవచ్చు. మనం ఇదే మళ్ళీ ఇప్పుడు పచ్చళ్ళలా చేస్తున్నాను నేను. ఇలా కందిపొడి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చల్లారిపోయింది, నేను ఇందులో వేసి ఇంకోసారి మిక్సీ పడుతున్నానండి. ఇంకోండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. ఇందులో కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి నేను. పప్పు కదా తిరగదు మళ్ళీ. కొంచెం ఇలా కలుపుకోవాలండి. అడిగిది పైకి అడిగిది వచ్చేలాగా. ఇంకోండి ఇలాగా. ఇంకో చూడండి ఇలా కలిసింది కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. ఇంకోండి చూడండి నలిగిపోయింది.
ఇంక ఇప్పుడు మనం ఇది పోపు వేసుకుందామండి. చూడండి వాటర్ సరిపోయింది, మీకు చూపించాను కదా అది సరిపోయింది. ఇప్పుడు మనం ఇది పోపు వేసుకుందాం. ఇవ్వండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నేను నూనె వేస్తున్నానండి. 3 స్పూన్లు నూనె వేసానండి. ఇవ్వండి 1 స్పూను పచ్చెనపప్పు వేస్తున్నానండి, 1 అర స్పూను ఆవాలు వేస్తున్నాను, 1 స్పూను జీలకర్ర, 1 అర స్పూను మినప్పప్పు, గుళ్ళు మినప్పప్పు. ఇవ్వండి అందులోనే కచ్చపచ్చ దంచానండి, 8 ఎల్లుల్లిపాయ రంజులు, అవి కూడా వేసేస్తున్నాను. కొంచెం వేపుకుందామండి ఇది. ఇవ్వండి 3 ఎండుమిరకాయలు కూడా కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. ఇవ్వండి చూడండి పోపు ఎంత బాగా వేగిందో. ఇప్పుడు నేను ఇందులో పచ్చడి వేసేస్తున్నానండి. ఇవ్వండి చేసుకున్నాం కదా, ఇది కలుపుకుందాం. ఇవ్వండి మొత్తం కలిపిలాగా. కానీ ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నానండి పోపు వేగిపోయాక. ఇవ్వండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో, ఎమ్మీగా. అసలు వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా చేసుకుంటే. ఈ కందిపప్పు పచ్చడి అన్నంలో వేస్తున్నానండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అసలు నెయ్యి వేసుకున్న వాళ్ళు వేసుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది. అసలు టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి కందిపప్పు పచ్చడి. అబ్బాబ్బా ఏమి రుసండి, చాలా బాగుందండి. ఇందులో నెయ్యి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి, నేనైతే ఇప్పుడు నెయ్యి వేసుకోలేదు.